హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర అనిల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి. మన సంక్రాంతి ముందు వీడియో. ఈ వీడియో పెట్టాలనుకుంటే అది అటు వెనకే పోతుంది. సో, తీసిన వీడియోని ఎందుకు పెట్టకుండా ఉండాలా అనేసి ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ప్లీజ్ అండి, మన వీడియో చూసే ముందైతే మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అబ్బా! బుడతలు ఇద్దరిని తీసుకొని అయితే సారీ తెచ్చుకోవడానికి పోయినా. ఆ రోజు వాళ్ళకిద్దరికి హాలిడే ఉండే. సో, వాళ్ళిద్దరిని తీసుకొని అయితే పోయొచ్చాను. ఇది నేను చిన్నోని భోగిపళ్ళ రోజు అయితే కట్టుకున్నాను శారీ కుట్టించుకొని. ఏమోనండి, ఎక్కడ కుట్టించుకున్నా నాకు బ్లౌజులు సెట్ అవ్వట్లేదు. బట్ ఏం చేస్తాం ఇక, ఏం లేదు. ఒకటేమో నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు కొనుక్కున్నా. ఇంకొకటేమో మా అక్క వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు పెట్టింది. ఆల్మోస్ట్ 5, 6 ఇయర్ అయితుంది. దానికి ముహూర్తం ఇప్పుడొచ్చింది. అంటే బ్లౌజ్ అయితే ఏం కుట్టియలేదు. కొంగు మాత్రం కుట్టించుకున్నా. ఎందుకంటే మనం శారీస్ ఎక్కువ కట్టాం కదా! అది ఇప్పుడు ఎందుకో ముహూర్తం వచ్చింది దానికి. దేనికైనా ముహూర్తం రావాలంటారు కదా! సో, అదన్నమాట. బ్లౌజ్ ఏదైతే కుట్టించుకొని చేసుకున్నా. ఇక్కడనైతే రైస్ అయితే పెడుతున్నా. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. ఇక మన ఇంట్లో పిల్లలు ఇంట్లుంటే ఇక పని అవ్వుతుందా? సగం చాకరీ ఆళ్ళు చేయడానికే సరిపోతది. సో, ఇక వాళ్ళకైతే ఆడ అదోటప్ప చెప్పొచ్చేసైతే నేనైతే వంట చేస్తున్నా. రైస్ పెట్టిస్తా చిన్నగానే. ఎందుకంటే మా ఆయన రావడు మధ్యాహ్నం టైంలో. సో, అందుకనేసి మేమే కాబట్టి కొన్నే పెడతా రైస్. రైస్ పెట్టినాకైతే ఏం కర్రీ వండాలని చాలా సేపు ఆలోచించి అయితే ఇక తెలిసిందే కదా, మా పెద్దోనికి ఇష్టమైన బెండకాయ వండుదాం అనుకున్నా. మరి ఊరికే రోజు నేను బెండకాయ తింటే నాకే బోర్ కొడుతుంది. మరి ఏం చేద్దాంలే ఆలోచిస్తే బెండకాయ టమాటా వండుకుందాంలే అనేసి అనిపించింది. సో, ఇక అందుకనేసి అయితే బెండకాయ టమాటా యాడ్ చేసిన. అది ముందొస్తూ ఉంటది. ఈ మధ్య నాకు కొంచెము హెల్త్ అస్సలు బాగుండట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. హార్ట్‌లో పెయిన్ వచ్చేస్తుంది. ఏమన్నా అయితదా ఏందని ఒక టెన్షన్‌లో సగం చచ్చిపోతున్నా. ఇక మా ఆయనకి చెప్పుతేనేమో ఏం కాదులే అంటున్నాడు. బట్ ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే మనకే తెలుస్తది కదా! ఇక మా పిల్లలతో నన్ను సతాయించుకోవడాలు దీనికి సరిపోతుంది. యాక్చువల్‌గా మా పెద్దోనికి స్కూల్ ఉంది. మా చిన్నోనికి స్కూల్ లేదు. కానీ మా పెద్దోడేమో "నువ్వు ఆన్ని పంపు, నువ్వు ఈన్ని పంపకు, ఆన్ని పంపుతలేవు, నన్నేమో ఇంటికాడనే ఉంచుకోవు, ఆడనే ఉంచుకుంటారు" అనుకుంటా వాడొక మాట మాట్లాడిండు. ఇద్దరు కలిసి కొద్దిసేపయితే గొడవ పడ్డారు. నేను ఈ పని చేస్తా ఉంటే ఆళ్ళు గొడవ పడతా ఉన్నారు. ఇంకా నేను డైరెక్ట్ వాయిస్‌లు పెడితే మాత్రం చచ్చిపోతారు కావచ్చు. ఏంది ఈళ్ళ లొల్లి ఏంది, ఈళ్ళ కథ ఏంది అని చూసేవాళ్ళైతే మమ్మల్నయితే ఓ రకంగా చూస్తారు. అసలు ఈ గల్లీలో కూడా ఎవ్వరు అంత సైలెంట్‌గా ఉంటది. ఎక్కడికి పోయినా నా వాయిస్ మాత్రం బీభత్సంగా వచ్చేస్తది. సగం టెన్షన్ మా పిల్లలతోనే అయిపోతుంది. ఒరడానికే కావచ్చు ఇట్లా పెయిన్ వచ్చేస్తుంది. ఏమో ఒకసారి అయితే హాస్పిటల్ చూపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నోళ్ళమేం కదా! మనకు ఏజ్ వస్తుంది కదా! అసలు ఈ మధ్యన రోగాలు చెప్పత్తలేవు. ఒకసారి చూపెట్టుకోవాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ బెండకాయ అయితే కట్ చేస్తున్నా. మా వోనికి ఇష్టమైన కూర. పొద్దుక కాదు, వారంలో వారం పెట్టనియండి వాడు వారం తింటాడు. కానీ అమ్మో అది నాతోని అవ్వట్లేదు. అండ్ ఇక్కడ మా చిన్నోనికి ఎగ్స్ కావాలంటే ఒక పక్క ఎగ్స్ కూడా ఉడకబెట్టేసిన. వానికి ఎగ్స్ పిచ్చి తింటాడు. భయమేస్తుంది నాకే ఎక్కువ తక్కువ పెడితే ఎట్లా అనేసి. అండ్ ఇక్కడైతే కర్రీ కూడా ఒక పక్క ఎగ్స్ పెట్టేసిన, ఒక పక్క అయితే కర్రీ వండేస్తున్నా. ఊకుకే కెమెరా దగ్గర చూస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే మన కెమెరా ఎప్పుడు స్టోరేజ్ అయ్యేది తెలవది వీడియో. సో, అందుకనేసి అంటే ఊరికే చూడాల్సి వస్తా అంటారనమాట. నేనేసుకున్న డ్రెస్‌కి 2 చేతులకి హ్యాండ్స్‌కి ఒకటి దారాలు వచ్చినాయి కదా! అది స్టైల్ అని ఫీల్ అయితాం గానీ అది ఎంత ఇరిటేషన్‌గా ఉంటది తెలుసా? నేను వంట చేస్తా అంటే ఎన్ని సార్లు నన్ను అది ఇరిటేషన్ చేపించిందంటే నార్మల్‌గా కాదు. దాన్ని లోపల కూర్చున్న కొద్దీ బయటకొచ్చు. అది ఎక్కడ అంటుకుంటదా అని ఒక భయం. ఎక్కడ ఆయిల్‌లో పడతదా అని ఒక భయం. అప్పటికే బొచ్చెడు సార్లు అనుకున్నా. ఈ వీడియోలో కూడా చాలా సార్లు అనుకుంటా కావచ్చు నేను. స్టైల్ చూత్తాం గానీ స్టైల్ తర్వాత కూడా పడే ఇబ్బందులు కూడా గట్టిగానే ఉంటా ఉంటాయి. ఏమంటారు? సర్లేండి, ఇక్కడనైతే వండేస్తున్నా. యాక్చువల్‌గా ఇది నిన్నటి వీడియో కాదు. వారం కింద వీడియో కదా! సో, నేనేమైందంటే మొన్న నేను పార్టీకెళ్ళా అని చెప్పా కదా! ఆ పార్టీకెళ్ళిన కాడ క్యాలీఫ్లవర్ పకోడీ పెట్టారన్నమాట. నిన్న సడెన్‌గా నా మొహంలో అద్దంలో చూసుకుంటే ఎట్లా వాపొచ్చిందంటే, ఈ మధ్య నాకు ఫుడ్‌లు కూడా సరిగ్గా ఏం పడట్లేదబ్బా! ఎందుకో ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం తినాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం తిన్నా అది నాకు మంచిగా రిఫ్లెక్షన్ మాత్రం ఎదురుగా చూపెడుతుంది నాకైతే. తిన్నది మొన్న నైట్ అయితే చూపెట్టింది నిన్న నైట్. అదెంచో కొంచెం అంటే కొంచెమే తిన్నా నేను. ఆ క్యాలీఫ్లవర్ గూడా. నిన్న వచ్చేతోటే మా ఆయన డుమ్ము అన్నాడు గానీ, సర్లే డ్రెస్ మూలంగా ఇలా డుమ్ము అంటాండ్రా అనుకున్నా. కానీ కాదండోయ్, ఆ డ్రెస్ కాదు. నా ఫేస్ ఆల్మోస్ట్ వాపొచ్చింది. నైట్‌లో భయమేసి చూపెట్టినా. నీ ఫేస్ గుండ్రంగున్న చిట్టి కానీ కొంచెం వాపొచ్చినట్టయిందని అన్నాడు.
చాలా భయమేసింది. ఇవాళ చూసుకుంటే కొద్దిగా నార్మల్‌గా వచ్చింది. ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే. మనకి క్యాలీఫ్లవర్ కూడా పడట్లేదు. మనం ఏం తిన్నా మనకు పడట్లేదు. సో, ఇక మనం ఏం తినకుంటుంటే బెటరు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. యాక్చువల్‌గా వీడియో ఇప్పుడు మాట్లాడుతా అంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఏం చెప్తాం, ఏం మాట్లాడాలి, ఇది వారం కింద తీసిన వీడియో. అప్పుడు ఏమనుకుంటూ తీసినో నాకు గుర్తులేదు. ఇప్పుడేమో పెట్టక తప్పట్లేదు. ఏం చేస్తాము బట్ ఇక పెట్టాల్సిందే కదా అనేటి అన్నీ మిక్స్ కలిపి కొడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోయినా చూడండి అబ్బా. చూసి మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేయండి. కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కళ్ళు 4 మాటలు చెప్పి పెడితేనే వాళ్ళకు 1,000,000, 2,000,000 వ్యూస్ వస్తున్నాయి. మనం ఏ రకంగా పెట్టి ఎంత చేసినా 500, 200 షార్ట్‌లకైతే 200, 300 అవి ఇంకా 1,000 దాటడమే గగనమైపోతుంది. ఇంకా లాంగ్ వీడియోస్ ఉంటుండ్రా 30, 40, 50 అంతకుమించి ఎక్కువ కూడా వచ్చే అంత సిచ్యువేషన్‌లో లేదు. అదే అర్థం కావట్లేదు అసలు. వచ్చే వాళ్ళకేమో 1,000,000, 2,000,000 వ్యూస్ వస్తుంటే రానోళ్ళకైతే అది కూడా లేదు. ఈ యూట్యూబ్ పార్షియాలిటీ చూపిస్తుందబ్బా. అసలు ఎందుకో అర్థం కావట్లేదు. సరేలే ఒక్కదానికైనా కాకపోయినా ఒక్కదానికైనా మనకు వ్యూస్ వస్తే హమ్మయ్య! కాకపోయినా ఒక్కదానికైనా వస్తుందిలే అని ఫీల్ అయితాము. ఒక్కదానికి ఫుల్ వచ్చి నెక్స్ట్ పెడితే దానికి 200 300 సరేలే 1,000 పోతుందని హ్యాపీ ఫీల్ అది కూడా లేదు. ఇప్పుడు అంతకుముందు ఒక్క వీడియో పోయింది నాది 20,000 అబ్బా! పోయిందిరా అనేసి అనుకున్నా. ఇంక తెల్లారిని చూస్తే మాత్రం మరీ అధ్వానం అయిపోయింది. 1,000, 500, 900 ఇంత అది పోవడమే గగనమైతాంది. అది గంటకొకటి పెరుగుతాంది వ్యూ. గంటకొక వ్యూ పెరుగుతాంటే మనం ఎప్పుడు సక్సెస్ అయితాము, మనం ఎప్పుడు పైసలు తీసుకుంటాం, మనం ఎప్పుడు గల్లెగిరుతాం. అంటే అబ్బాయిలం కాదులేండి గల్లెగిరడానికి. కానీ ప్రౌడ్‌గా అనుకుంటాం కదా! అబ్బా! మనం కూడా సంపాదించినాము అని చెప్పడానికి. కానీ ఆ ఛాన్స్ మనకి ఇచ్చేలా లేదే ఈ దేవుడు. ఏం చేద్దాం చెప్పండి ఒకసారి? సరేలే వాడు కొంచెం యూట్యూబోడు కొద్దిగా ముందుకు పుష్ చేస్తే అది కొంతమంది కాకపోతే 1,00,000 మందికి పంపిస్తే మనకు 10,000 వ్యూస్ వస్తాయి కావచ్చు. అది పెట్టడమే మానేసిండు అసలు ఏందో. ఇక చూస్తున్నారా? ఇవే సగం టెన్షన్ అయితే ఇక మా పిల్లలతోని ఇది పెద్ద టెన్షన్. వీళ్ళకు ఫుల్లు నిమ్ము, దగ్గు, జలుబు అయ్యి వీళ్ళకు నాన్ స్టాప్‌గా నెప్పిడిజర్ పెట్టుకుంటూనే ఉన్నా. వీళ్ళకి పెట్టడం ఒక ఎత్తు, వీళ్ళని చూసుకోవడం నాదే బాధ్యత అంతా నాదే. ఇక ఒక చిరాకు వచ్చేసింది నాకైతే. మళ్ళీ ఏడవడాలు, నాకొద్దు, నీకొద్దు అనుకుంటా. కానీ అమ్మో! పిల్లలకి ఏమైనా తట్టుకోలేమబ్బా. ఎంత వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నా గానీ, వాళ్ళ లోపట ఉన్న ప్రాబ్లమ్‌కి మనమే సఫర్ అయితా ఉంటాం. వాళ్ళు పాపం మీదికి యాక్టివ్‌గా కనబడతారు గానీ, లోపట వాళ్ళకయ్యే ప్రాబ్లము వాళ్ళకే తెలిసుంటది. యాక్టివ్ మాత్రం ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలవదు కదా! జ్వరం వచ్చిందేంటి, దగ్గొచ్చేదేంటి, జస్ట్ దగ్గడం, జ్వరము అంతే. అంతకట్టే తెలుసు వాళ్ళకి. కానీ ఏమన్నా అయితదా, ఏంది సిచ్యువేషన్ వాళ్ళకేం తెలుసు. నాకైతే ఫుల్లు భయమేసింది. ఇక మా ఆయనతో అయితే పిచ్చి గొడవ పడే పంపించాను. మీ చిన్నోడిని హాస్పిటల్ పంపిస్తే కంపల్సరీ నొప్పి పెట్టండమ్మా. నిమ్ము బాగా వచ్చేసింది అబ్బాయికి. సో, అని చెప్పేసరికి వీనికి పెడుతున్నాం. వీనికి మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 6 మంత్స్, 6½ మంత్ అవుతుందండి. ఒక్కసారి కూడా జలుబు తగ్గలేదు. ఒక 10 డేస్ కూడా తగ్గిన పాపానే పోలేదు. ఎందుకు అర్థం కావట్లేదు మాకైతే. ఇక చూడండి నేను ఇక్కడ ఇది పడతంటే మా ఆయన తిరుగుతూ ఉంటాడు వెనక. చేసేది ఏమి ఉండదు. నేనే పెట్టుకోవాలి, నేనే తీసుకోవాలి, నేనే పొలగాలని చూసుకోవాలి. అమ్మో! సరేలే ఆయన బయట వర్క్ చేస్తున్నాడులే అని ఒకసారి మనల్ని మనం అనుకున్నా కానీ మళ్ళీ కోపం వచ్చేసి కనీసం ఇంటికైతే ఒక్క పడనయ్యాడబ్బా అనేసి ఇద్దరికైతే నెప్పిద్దరు పెట్టేసిన. ఇట్లా కంటిన్యూగా 5 డేస్ పెడితే కుదరకొచ్చాను. కానీ ఇప్పటికీ జలుబు స్టిల్ ఇప్పటికీ ముక్కు గారుతుంది. ఆల్మోస్ట్ ఒక 6-7 క్లాతులు అయిపోయినాయి. వాళ్ళ డ్రెస్సులే పాత డ్రెస్సులు పెడితే మా చిన్నోనికైతే 5, 6 అయిపోయినాయి ఇప్పటికే. 1 క్లాతులు ముక్కు తీసి ఇక మా పెద్దోడైతే నాన్ స్టాప్‌గా తుమ్మడం అదే పని అవుతుంది. వానికి జలుబు తగ్గట్లే. బాడీలో ఇన్ఫెక్షన్ ఏముందో అర్థం కావట్లే. ఆ డాక్టర్ ఇప్పుడు చిన్నోని చూపెట్టినాం. అది కూడా ఆడు గంట మాత్రమే ఉన్నాడు. ఏం చేయాలనేది నిజంగా నాకైతే అర్థమే అవ్వట్లే. మేబీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే గిట్ల ఏమన్నా బాగుంటేమేమో. అందరూ అనుకుంటారు వీళ్ళకేందబ్బా మంచిగా ఉన్నారు చూడ్డానికి అని. కానీ పైకి కనబడేటివి అన్నీ లోపట ఉండే. వీడియోలో కనబడ్డాయి అన్నీ బయట ఉండే. దేనిది దానికే ఉంటాయి. ఏది చూపెట్టుకున్నా ఒక్క నిమిషం 10 నిమిషాల వీడియోలో జీవితం మొత్తం రోజు మొత్తం కనబడదు కదా! సో, అలా అనుకోకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగు. ఇక ఇదంతా కూరంతా అయిపోయింది. నైట్‌లో కూడా పని మనకు తక్కువ ఉంటదా, నైట్‌లో మళ్ళీ అన్నీ చదురుకొని, అన్నీ సెట్ చేసుకొని, మిగిలిన కూర ఉంటే తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, అన్నీ ఊర్చుకొని ఒక కాడ పెట్టి పోయే టైంలో వాటర్ బాటిల్ పట్టుకొని పోయి పండుకుంటే ఇంక అప్పుడు వండుకొనిస్తారు. అప్పుడు కూడా వండుకునేరు. అప్పటికి మళ్ళీ అద్దేవా, ఇద్దేవా అని వెంట ఒకనికి ఆయింట్మెంట్ రాయాలి, ఒకనికి ముక్కల మందు వేయాలి,
వాడిని వండబెట్టాలి, వాడికి మంచిలు అనాలి, వాడికి సిరప్లు పోయాలి, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఆడికి ఇన్ని లక్షణాలు. లైక్ షేర్ కామెంట్.